ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా సంఘముగా మన ప్రాంతాల్లో చేరి దేవదేవుడిని ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకై మన హస్తాలు పైకి లేపి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి మనసారా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ భయంకరమైన దినాల్లో ఈ వారమంతా తన రెక్కల నీడలో భద్రపరిచి ఈ ఆదివారం సజీవుల సంఖ్యలో ఉండి ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించి పాటల ద్వారా ఆరాధన ద్వారా ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడు కృపను గ్రహించినందుకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, దయామయుడు అయిన గొప్ప దేవ, మీకు వందనాలు మా నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మీ బిడ్డలు పాటలు పాడుతూ ఉండగా పాటల ద్వారా మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. నీ కృపతోడు ఉంచండి. లైవ్లో చూస్తున్న వారందరూ కూడా ఏకీవించి మీ నామాన్ని గొప్ప చేయడానికి సహాయం చేయండి నా ప్రభు. అదేవిధంగా ఆరాధన ద్వారా మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధనకు నీవే యోగ్యుడు నాయన. కృపతోడు ఉంచండి. ఆరాధన ద్వారా మీరు మహిమను పొందండి. జరగవలసిన కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవే నా సంతోషగానం అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించుకుందాం. సంతోష
హల్లెలూయా. మనందరికీ తెలిసిన పాట, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే పాట పాడుకుంటూ దేవనామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా.
మన అందరికీ తెలిసిన పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఆదివారపు ఆరాధన దినమున దేవుని మాటలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినాన ఒక ప్రత్యేకమైన సందేశంతో మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం. చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు అంటే భయము భక్తి లేని వాళ్ళు కూడా చాలా బాగుంటున్నారు, అసలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మాకు వచ్చే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి అనే ఆలోచన కూడా ఈ మాటలు వింటున్న మీలో ఉండవచ్చు. యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారి అయి ఆయన ఈ భూమి మీద నడయాడినప్పుడు పేతురు కూడా ఈ సందేహం వచ్చింది. యేసు ప్రభు వారు వాళ్ళని పిలిచేటప్పటికి వాళ్ళు గలిలయ సముద్రంలో దోణిలు వలలు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మీరు నన్ను వెంబడించండి,
నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలర్లుగా చేస్తాను అని యేసు ప్రభువారు అన్నారు. ఈ మాటలు మీకు కావాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయంలో దేవుని మాటల్లో రాయబడి. వాళ్ళు బాగానే దగ్గర 3 సంవత్సరాల దాకా వెంబడించినాక యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో ఆ గ్రామాలు, పల్లెలు, పట్టణాలు తిరుగుతూ ఉండగా సువార్త, దేవుని రాజ్యవాక్యం చెప్పడానికి ఒక ధనవంతుడు, యవనస్తుడు, ఉద్యోగస్తుడు, అధికారి పరిగెత్తుకుంటూ వెళ్ళి, బోధకుడా, నిత్యజీవం పొందాలంటే నేనేమి చేయాలి అని అడుగుతాడు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని పాటించు అంటే బాల్యం నుంచే నేను చేస్తున్నానయ్యా అంటాడు. అయితే వారికి ఒకటి కొదువుగా ఉన్నదని యేసు ప్రభువారు గుర్తెరిగి, ఆయన మిక్కిలి ఆస్తిపరుడు కాబట్టి నువ్వు నిత్య జీవంలో ప్రవేశించడానికి నీ ఆస్తి నీకు అడ్డుగా ఉంది కనుక నీ ఆస్తిని అమ్మేసి అది పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అంటాడు. యేసు ప్రభువారు చెప్పిన మాట మంచిదే. నిత్య జీవానికి కర్త, నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక ఆయన నిత్య జీవం కావాలి అని అడిగాడు. కాబట్టి నీకున్న ఆస్తిని వదిలేసి అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే ధనవంతుడు కాబట్టి ముఖం చిన్నపుచ్చుకొని యేసయ్యకి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక వాక్య భాగాల్లో ఆయన అన్నడు యేసయ్యని కలుసుకున్నట్లుగా, మాట్లాడినట్లుగా మనకు బైబిల్ ఎక్కడ కనపడదు. అతను వెళ్ళిపోతామంటే యేసు ప్రభువారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, సూది బెజ్జంలో ఉంటే దూరుట సులభమే కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించుట దుర్లభము అంటే కష్టము అన్నాడు. ఈ మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఉన్నాయి. తర్వాత మీరు నిదానంగా చదవండి. వెంటనే పేతురు అందుకొని, అలాగైతే ఎవరు రక్షణ పొందుతారు అంటే యేసు ప్రభువారు అన్నారు, ఇది మనుషులకు అసాధ్యము, దేవునికి సాధ్యమే, సమస్తము సాధ్యమే అంటాడు. అన్న తర్వాత ఇప్పుడు తన వరకు వచ్చేసిందేవా, నీ ఎంత భయం భక్తి కలిగి మాకున్న దోనే వల అంటే మా జీవనానికి ఆధారమైన అన్నీ కూడా విడిచిపెట్టేసి నేను వెంబడిస్తున్నాం కదా, మరి మాకు లాభం, మాకేంటి ప్రయోజనం అని అడుగుతారు. అక్కడ యేసు ప్రభువారు, మీరు వేటిని కోల్పోయారో వాటిని భూలోకంలో 100 అంతలుగాను అంటే కుటుంబాన్ని, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి వచ్చారు కదా, 100 అంతలుగాను నిత్య జీవాన్ని అనుభవిస్తారు. ఈ మాటలన్నీ కూడా యేసు ప్రభువారు చెప్పారు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అన్న ఆలోచన ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఎవరికైనా ఉండవచ్చు. దేవుని యందు భయం భక్తి కలిగి ఉండటం వల్ల మనకు వచ్చే ప్రయోజనాల గురించి దినాన వర్తమానం అందిస్తాను. ప్రార్థన కంటే ముందుగా వాక్యాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 28, 29 వచనాలు. మీ బైబిల్ గ్రంథాన్ని మీరు కూడా ఓపెన్ చేసి గమనించండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 28, 29 వచనాలు. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను, వారు చెప్పినంతయు మంచిదే. 29వ వచనం. వారికి వారి సంతానములకు నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారి పొందిన మేలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. గడిచిన ఈ వారమంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఈ ఆదివారం మేమందరం కలిసి మిమ్మల్ని గణపరచు భాగ్యం మీరు అనుగ్రహించారు. మీ దాసుడు నీ పక్షాన్ని నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మీ దాసుడిని బలపరచండి, మీ ఆత్మకు అభిషేకించండి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో యేసు నామములో వారి హృదయాలు తెరవబడును గాక, వారి మనస్సులు తెరవబడును గాక. మీ ఆత్మకార్యం మీరు జరిగించండి నాయన. వాక్య పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆటంకమును యేసు నామములో గద్దిస్తూ దూరపరుస్తూ ఉన్నాను. ప్రభువా, నీ సేవకులోంచి నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూడా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 2 చేతులు పైకి లేపి యథార్థమైన హృదయాలు కలిగి ప్రభువుకి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం వల్ల మనకు ప్రయోజనం ఏంటి
ముందుగా అసలు దేవుని యందు భయము భక్తి అంటే ఏంటి అన్న విషయాన్ని 2 మాటలు మీతో చెప్పి ఆ తర్వాత సందేశంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో చెడుతనమును అసహ్యించుకొనుటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట అని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో రాయబడింది. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు చెడుతనాన్ని ఏమాత్రం కూడా ప్రేమించడు, అసహించుకుంటాడు. చెడుతనానికి ఆ వ్యక్తి దూరంగా ఉంటాడు. ఈ మాటలు వింటుండగా ఒకవేళ నీలో చెడుకు గూడు కట్టుకుని ఉంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తివి కాదు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, చెడుతనము నుండి దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు చెడుతనము నుంచి తొలగిపోతారు అన్న మాటలు సామెతల. దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి చెడుతనాన్ని అసహించుకుంటాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి యథార్థంగా బ్రతుకుతాడు, లేకపోతే యథార్థమైన ప్రవర్తన కలిగి ఆ వ్యక్తి ఉంటాడని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనములోను, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో దేవుని వాక్యమును మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట అంటే ఆ భక్తి కలిగిన వ్యక్తి చేసే పనుల గురించి వాక్యము మనకి తెలియజేస్తున్నది. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి దేవుని ఆజ్ఞను గైకొంటాడు. అదే మాట ఇక్కడ మోషేతో దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను, అప్పుడు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను, వారు చెప్పినంతయు మంచిదే, వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనస్సు వారి పండిన మేలు అని దేవుని వాక్యములో దేవుడు మోషేతో చెబుతూ ఉన్నాడు. కనుక మోషే దేవుని మాటలు ఇశ్రాయేలీయుల ప్రజలతో చెబుతూ ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి దేవుని ఆజ్ఞలు పాటిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు. అందుకని యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును అని యేసయ్య చెప్పాడు. కనుక నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుని యందు భయము భక్తులు కలిగి ఉన్నాను అంటే ఆ మాటలతో సరిపోతే కుదరదు. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. యేసయ్య అన్నాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనును అన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దేవుడు ఏమైతే చెప్పాడో ఆజ్ఞను మనం గైకొనాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని ప్రేమించి, వాక్యమైన దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తున్నాం కదా. ఈ వాక్యాన్ని ప్రేమించి తల కింద దిండులాగా పెట్టుకోకుండా కొంతమంది బైబిల్ని చాలా చక్కగా ఉపయోగిస్తారు. వాళ్ళకి తలనొప్పి వచ్చినప్పుడు ఆ బైబిల్ మీద తల పెట్టి కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే బైబిల్ అంటే నాకు చాలా ఇష్టమండి, దేవుని వాక్యం అంటే చాలా ఇష్టమండి, అందుకని తలగడగా పెట్టుకున్నానండి. కొంతమంది గుండె నొప్పి వస్తే ఆ గుండెల మీద పెట్టుకొని కొనుక్కుంటారు. దేవుని వాక్యం దేవుడు మనకిచ్చింది తల కింద దిండులాగాను, లేకపోతే గుండెల మీద గుండె నొప్పి రాకుండా ఉండడానికి గుండెల మీద పెట్టుకొని పడుకుంటానికో కాదు దేవుని వాక్యం ఇచ్చింది. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని ప్రేమ ఏంటో, దేవుడు మన కోసం ఏం చేశాడో, మన పితరులైన ఇశ్రాయేలీయులు లేకపోతే మన పూర్వీకులు దేవుని యందు భయము భక్తి కలిగిన వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో, ఆయన్ని ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి చేయబోతున్నాడు, ఆయన యందు భయము భక్తి కలిగిన వారి కొరకు దేవుడు ఏమేలు సిద్ధపరిచాడు దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని యందు భయము భక్తి కలిగిన వారి నిమిత్తమై ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక ఆ మేలు ఏంటి అని మనకు అర్థం కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. కనుక దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు, దేవుని మందిరానికి వస్తాడు, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తాడు, ఇంట్లో ఉన్న ప్రార్థన చేస్తాడు, దేవుని మందిరంలో వాక్యం శ్రద్ధగా వింటాడు, ఇంట్లో కూడా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతాడు. ఇవన్నీ కూడా
దేవుని యందు భయము భక్తి కలిగిన వారు చేసే కార్యాలు. ఇంతకీ మనం ఇన్ని పనులు చేసి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూసాం కదా, దేవుడు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. చాలా మంది మేము బాగుండాలి అంటే, క్షేమం అంటే గ్రాంధిక భాష, ఆ కుటుంబం అంతా బాగుండేటట్లుగా దేవుడు చేస్తాడు. కొంతమంది వాళ్ళు బాగుండడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు, అంటే వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏది ఉండదు, కానీ వాళ్ళ ప్రయత్నాలు విఫలమై నష్టపోయిన వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. కానీ ఈ మాటలు వింటున్న సంఘమా, దేవుని బిడ్డలారా, లేక లైవ్లో దేవుని మాటలను ప్రేమించి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరిపైనా సరే దేవుని యందు భయము భక్తి కలిగిన ఉంటే దేవుడు నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని ఈ సందర్భంలో నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక రెండో మాట చూడండి, 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 39వ వచనం. ఒకసారి బైబిల్ గ్రంథం అందరూ కూడా గమనించండి. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించమని ఆయన సెలవిచ్చినను. ఇక్కడ ఇశ్రాయేలీ 12 గోత్రాల వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 10 గోత్రాల వాళ్ళు. ఈ 10 గోత్రాలు అని ఎందుకన్నా అంటే, వాస్తవంగా ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. అబ్రహాము దేవుడు ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, కల్దీయ ప్రాంతంలో, బబులోను కల్దీయ ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు, ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహామును పిలిచాడు. దేవుని ఎదురు విశ్వాసం నుంచి విధేయుడై దేవుడు చూపించిన కనాను దేశానికి అబ్రహాము రావడం జరిగింది. అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడై ఉన్నాడు. 40 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాడు ఇస్సాకు. 60 సంవత్సరాల వయసులో 2 కమల పిల్లల్ని, అంటే ఏశావు, యాకోబు 2 పిల్లల్ని ఇచ్చాడు. యాకోబు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. యాకోబును కూడా దేవుడు దీవించాడు. యాకోబు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడి. మొదటగా అన్నను, తండ్రిని, అందరిని, మామను, వీళ్ళందరిని కూడా మోసం చేసిన యెహోవా దేవుని దగ్గర దేవుని చేతిలో పడ్డాడు. దేవుడు పట్టుకున్నాడు. ఒకరి పాపాన్ని, బలహీనతను, సమస్తాన్ని ఒప్పుకున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు ఆయన పేరు మార్చాడు ఇశ్రాయేలు. ఆయనకి 12 మంది కుమారులు, 1 కుమార్తె. కుమార్తె పేరు దీనా. 12 మంది కుమారులు ఉన్నారు. ఈయన పేరు యాకోబు పేరు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు కనుక ఆయన పుట్టిన పిల్లల కుమారులు ఇశ్రాయేలీలు అన్నారు. వారి సంతానాన్ని ఇశ్రాయేలీలు అన్నారు. అబ్రహాముతో దేవుడు ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా చేస్తాను అన్నాడు. ఇసుక రేణువుల కంటే ఎక్కువగా చేస్తాను అన్నాడు. కనుక ఒకే ఒక్కరిని పిలిచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశం ఉన్నది. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలక్రమేణా మోషే వాళ్ళని ఐగుప్తులో నుంచి నడిపించాడు. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. దేవుడు వారు పెట్టిన మొర విన్నాడు. అందుకని నిర్గమాకాండం 3వ అధ్యాయము ద్వారా, మండుచున్న పొద ద్వారా మోషేకి దేవుడు ప్రత్యక్షమై మోషేని సిద్ధపరిచి మోషేతో మాట్లాడి వాళ్ళని విడిపించడానికి 10 అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ఐగుప్తు దేశంలో ఆయన జరిగించి ఎర్ర సముద్రాన్ని తన ప్రజల కొరకు పాయలు చేసి క్షేమముగా దేవుడు నడిపించాడు. మోషే తర్వాత కనాను దేశానికి దగ్గరగా యోర్దాను నది అద్దరిన మోయాబు మైదానం దాకా మోషే వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. మోషేని దేవుడు పిలిచాడు నెబో అనే పర్వతం మీద. ఆ నెబో పర్వతం కూడా 2016 సంవత్సరంలో ఎక్కి చూస్తూ జరిగింది. కనుక ఆ నెబో పర్వతం మీద మోషే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలును నడిపించే బాధ్యత ఆయనది. ఆ తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు కొన్ని వందల సంవత్సరాలు ఏలేరు. కనుక ఇశ్రాయేలీలు పక్క దేశం వాళ్ళ వైపు చూస్తే వీళ్ళకి రాజు లేడు, వాళ్ళకి మాత్రం రాజు ఉన్నాడు. మాకు కూడా ఇతరుల వల్లే రాజు కావాలి అనుకున్నాడు. అందుకని దేవుడు సౌలును ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేశాడు. ఈ 12 మంది
ఈ గోత్రకర్తలు అంటే ఈ 12 గోత్రాల ప్రజలను సౌలు 40 సంవత్సరాలు ఏలాడు. సౌలు తర్వాత దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారి. ఆయన కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలను పరిపాలన చేశాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను, ప్రపంచంలో సొలొమోనంత జ్ఞానవంతుడు ఇంకొక లేడు. సామెతల గ్రంథం ఆయనే రాశాడు, ప్రసంగి గ్రంథం ఆయనే రాశాడు, పరమగీతాలు సొలొమోనే రాశాడు, కొన్ని కీర్తనలు కూడా ఆయన రాశాడు. కనుక దేవుని దగ్గర జ్ఞానం పొందుకొని చాలా తెలివిగా సమాధానకరమైన స్థితిలో రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ ముగ్గురు రాజులు కలిసి 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన చేసేటప్పుడు అక్కడ కొంతమంది వచ్చి, పెద్దలు వచ్చి, నాయనా నువ్వు రాజుగా ఉండటం నాకు ఇష్టమే, అయితే మీ నాయన మా మీద వ్యక్తి సేకరణ చేయించాడు, చాలా కష్టపెట్టాడు, నువ్వు మా కష్టాన్ని ఒకరు తేలిక చేసేవనుకో, నువ్వు బ్రతికినంత కాలం నువ్వే రాజుగా మా మీద ఏలతావు, నువ్వంటే మాకు ఇష్టమని ఇలాంటి మంచి మాటలు చెప్పాడు. ఆయన 3 రోజుల తర్వాత రండి మీకు జవాబిస్తాను అన్నాడు. ఈ మాటలు మీకు కావాలంటే రాజుల గ్రంథంలో చదవండి. మొదటి రాజుల గ్రంథం 12-13 అధ్యాయాలు మీరు చదవండి. ఆ విషయాలు స్పష్టంగా మీకు కనపడతాయి అక్కడ. ఈలోపు ఈ రెహబాము సొలొమోను కుమారుడు తనతో పెరిగిన యవనస్తులను పిలిచి, ఇశ్రాయేలు పెద్దలు ఇలాగ అడిగారు, మరి వాళ్ళకి ఏం జవాబు చెబితే బాగుంటుంది అని ఈ యవనస్తులైన పిల్లలను అడిగినప్పుడు వాళ్ళకు సలహా ఇస్తారు. ఏమని సలహా ఇస్తారంటే, ఇప్పుడు నువ్వు కానీ వాళ్ళ మాట విని మీ బరువును తేలిక చేస్తానని నువ్వు చెప్పావనుకో, ఇక నీ మాట వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, మాటికి వచ్చి వాళ్ళ కోరికలు కోరుతూ ఉంటారు, నువ్వు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది, అప్పుడు నీకు పెద్ద లెక్క ఉండదు, విలువ ఉండదు అన్నట్లుగా ఆ యవనస్తులైన పిల్లలు చెప్పారు. 3 రోజుల తర్వాత రమ్మన్నారు కదా, ఈ పెద్దలు వస్తే వాళ్ళు చెబుతారు, మా నాయన బరువు మీ మీద చిటికినేలంత బరువు పెడితే నేను బొట్టనేలంత బరువు పెడతాను అన్నాడు. అంటే ఆ భారాన్ని, ఆ బరువుని ఇంకా ఎక్కువ చేస్తాను అన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళకి బాగా కోపం వచ్చేసింది. వాళ్ళు తిరుగుబాటు చేశారు, రాళ్ళు పట్టుకున్నారు, ఇవన్నీ చేశారు. ఆయన భయపడి పారిపోయి యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు. ఇక యెషయిలో మాకు పాలెక్కడ, యెషయి కుమారులు మాకు పాలెక్కడ అని వాళ్ళు తిరుగుబాటు చేసి యెరోబాము అనే వ్యక్తిని ఆయన ఎన్నుకొని ఈ 10 గోత్రాలు ఇశ్రాయేలు దేశముగా ఉత్తర రాజ్యముగాను, ఈ 2 బెన్యామీను యూదా గోత్రం దక్షిణ రాజ్యముగాను 2 గోత్రాలు కలిసి, కనుక ఈ 12 గోత్రాలు 2గా విడిపోయి, అందుకని నేను ఇక్కడ ఈ మాట చెప్పాను. ఈ మాట ఇశ్రాయేలీల 10 గోత్రాల ప్రజలతో దేవుడు మాట్లాడిన మాట గురించి మీతో చెప్పారు. ఈ 10 గోత్రాలు ఇశ్రాయేలీలుగాను, ఆ 2 గోత్రాలు యూదావారిగా. వాళ్ళకేమో యెరూషలేము క్యాపిటల్ సిటీ, వీళ్ళకేమో సమరయ షోమ్రోన్, వీళ్ళకి అంటే ఇశ్రాయేలీలకి క్యాపిటల్ సిటీగా ఉండి, యెరోబాము ఇశ్రాయేలీలను, రెహబాము యూదావారిని పరిపాలన చేస్తున్న ఆ రోజులు. అలాగన యూదా రాజులు వేరయ్యారు, ఇశ్రాయేలీల రాజులు వేరయ్యారు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు నా మాట కానీ మీరు విని ఉంటే శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుని మాట మనం వింటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, శత్రువుల చేతుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అన్న విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అష్షూరు రాజు ఆ 10 గోత్రాల ప్రజలను తన స్వాధీనం తీసుకొని అష్షూరు ప్రాంతానికి ఆయన వాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఏదో బాగా ముసలోళ్ళు వృద్ధులు మాత్రం అక్కడ వదిలేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసి ఆ 10 గోత్రాలను ఇశ్రాయేలీయులు ఆ రాజ్యమే లేకుండా చేసేయాడు ఆయన. ఇక
ఇక అయిపోయింది. ఈ 10 గోత్రాలు నేను జయించాను. ఇక మిగిలింది 2 గోత్రాలే కదా, చాలా చిన్నది. 10 గోత్రాలు ఎక్కువ, 2 గోత్రాలు ఎక్కువ. ఆలోచన ఇదెంత అఫ్రల్, దాని మీదకి వెళ్ళి నేను దాన్ని కూడా నా స్వాధీనం చేసుకుంటాను. బబులోను రాజ్యం కంటే ముందుగా బలమైన రాజ్యం అష్షూరు సామ్రాజ్యం. అష్షూరుకు రాజధాని నినివే. నినివే అనగానే మనకు యోనా గుర్తు రావాలి. ఓకే, దేవుని చిత్తమైతే తర్వాత విషయాలు మనం విందాం. కనుక అష్షూరి 10 గోత్రాలని వారి కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఈ 2 గోత్రాలు కొద్దిదే కదా, 2 గోత్రాలు అంటే యెరూషలేమును కూడా ఈజీగా మనం జయించవచ్చని దాన్ని వాళ్ళు చుట్టుముట్టే ఆ సమయంలో, ఆ సందర్భంలో యూదా రాజు ఎవరంటే హిజ్కియా గురించి చూడండి. ఈ మాటలు ఒకసారి మీరు గమనించండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు నేను చదువుతాను, గమనించండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరంలో యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలారంభించును. అతడు ఏలారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలు. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. 5వ వచనం చూడండి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒకడు లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెలల్లో అతడు జయము పొందెను. ఎంత అద్భుతమైన మాట చూడండి. హిజ్కియా దేవుని యందు భయభక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన మంచి యమన కాలంలో 25 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు ఆయన రాజుగా పరిపాలన చేశాడు. ఈ హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు 2 గోత్రాలే కదా అని అష్షూరు రాజు సన్హెరీబు ఆయన వచ్చి దాన్ని ముట్టడి వేశాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంది? దేవుని యందు భక్తి కలిగి ఉంటే శత్రువుపై దేవుడు విజయం ఇస్తాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు యెరూషలేమును చుట్టుముట్టారు. యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు హిజ్కియా వాళ్ళతో యుద్ధం చేయడం ఆయనకి ఇష్టం లేక 13వ వచనం 18వ అధ్యాయం 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం నందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నింటి మీదకు వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణంలో అష్షూరు రాజునకు దూతలను పంపి, నా వల్ల తప్పు వచ్చిన నా యొద్ద నుండి తిరిగి నేను వెళ్ళిపోయిన ఎడల నా మీద నేను మోపిన దాన్ని నేను భరించుదనని వర్తమానం చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారం జుల్మానాగా నియమించారు. కావున హిజ్కియా యెహోవా మందును రాజనగరం నందున్న పదార్థములో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. కనుక ఇలాగున ఆయన జుల్మానా భరించాడు. నువ్వెంత కట్టాలి అన్నాడు. ఆయన ఎంత ఫైన్ వేస్తే అంత కట్టాడు పాపం హిజ్కియా. యుద్ధానికి చేయడం ఇష్టం లేక ఆయన అంత ఫైన్ వేసినా కూడా ఆయన వెళ్ళలేదు. మరలా ఆ పట్టుకున్న పట్టణాన్ని విడిచిపెట్టలేదు. యెరూషలేమును కూడా ఆయన ముట్టడి చేశాడు. ఇలాంటి సమయంలో వాళ్ళు వచ్చి హీబ్రూ భాషలో, అరామిక్ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ హిజ్కియా మనుషులు వచ్చి ఆ శత్రువు రాజులతో చెప్తారు, ఆ మంత్రులతో చెప్తాడు, అయ్యా మాకు అరామిక్ భాష వచ్చు, ఆ భాషలో మీరు మాట్లాడండి, హీబ్రూ భాషలో మాట్లాడితే ప్రజలకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి అని బతిమలాడినా కూడా ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా దేవుణ్ణి రాజుని
ఆయన ఇష్టమైన మాటలతో చాలా కష్టమైన పదాలు పెట్టి దూషించినట్లుగా 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయం మనం చదివితే మనకు స్పష్టంగా అర్థమైంది. ఆయన ఏమని చెబుతాడు? 19వ అధ్యాయం 10వ వచనం, యూదా రాజు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని నీవు చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకును. ఇదిగో అష్షూరు రాజు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినపడింది కదా, నీవు మాత్రం తప్పించుకుందవా? నా పితరులు నిర్మూలన చేసిన. ఇక చూడండి, ఈ విషయాలన్నీ చెప్పి ఆయన అంటాడు 13వ వచనంలో, హామాతు రాజు ఏమైను, అర్పాదు రాజు ఏమైను, ఇట్లా రాజుల పేర్లు, వాళ్ళ దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఏమన్నా రక్షించారా? ఈయన మాత్రం రక్షిస్తాడా? జాగ్రత్త, మీరు వచ్చేసేయండి, మీరు నా దగ్గరగా వస్తే మంచి ద్రాక్ష తోటలు ఫలాలు అనుభవించేటట్లుగా చేస్తానని ప్రజలను రెచ్చగొడతా ఉన్నాడు. అలాంటి శత్రువు చుట్టుముట్టిన సమయంలో రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. రాజు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. నేను ముందే చెప్పాను, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు చేయాల్సిన కార్యాలు, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అన్న విషయాలు ముందే చెప్పాను కాదు. హిజ్కియా దేవుని మందిరానికి వచ్చాడు. 14వ వచనం చూడండి, 19వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 19:14. హిజ్కియా దూతల చేతిలో నుండి ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇల్లు ప్రార్థన చేసెను. ఆయన ప్రార్థన చేసి లాస్ట్లో అంటాడు 19వ వచనం 19:19, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవావని తెలుసుకున్నట్లుగా తన చేతిలో నుండి మమ్ము రక్షింపుము. ఆయన ప్రార్థన చేయటమే కాదు, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి ఆ దినాల్లో ప్రవక్తగాను దైవజనుడిగాను పరిచర్య చేస్తున్న హిజ్కియాకు వర్తమానం పంపిస్తాడు ఆయన. 19వ అధ్యాయం 5వ వచనం చూడండి, రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజెప్పుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజు పనివారులను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడొద్దు. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టిందును, అతడు వదంతి విని తన దేశమునికి వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతన్ని కూలచేయుదును. ఇది రాజు మనుషులతో పంపినప్పుడు ఆ ప్రవక్త దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని ఆ వచ్చిన మనుషులతో చెబుతున్న మాట. ఆయన చెప్పిన బెదిరింపు మాటలకు మీరు భయపడద్దు. శత్రువును చూసి, ఆయన కేకను చూసి, ఆయన చెప్పిన మాటలను చూసి నువ్వు భయపడద్దు. నేను ఒక వదంతి పుట్టిస్తాను, ఒక ఆత్మను ఆయనలోకి పంపిస్తాను. కాబట్టి ఆ వదంతి విని ఆయన ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు, అక్కడ కత్తి చేత ఆయన హతమవుతాడు అనే వర్తమానం హిజ్కియా పంపిన ప్రజలకు ప్రవక్త అయిన యెషయా ఇస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, నీ శత్రువు అనేకమైన మాటల చేత, దూషణ మాటల చేత నిన్ను దూషిస్తున్నాడా? నిన్ను భయపెడుతూ ఉన్నాడా? అరుస్తూ కేకలు వేస్తూ నీ సంగతి చూస్తాను ఎలా ఉంటావు అనేమన్నా చేస్తున్నారా? నా పరిచర్య జీవితంలో ఇలాంటి ఎన్నో అనుభవాలు కోకలలుగా అనుభవించారు. అరిసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. దేవుని మహాకృపను బట్టి నేను ఇంకా క్షేమంగానే ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. నా విషయంలో సహాయం చేసిన దేవుడు నీ విషయంలో కూడా అదే దేవుడు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు దేవుని సొంత ప్రయత్నాలు చేయొద్దు. హిజ్కియాను భయమేసింది. హిజ్కియాని శత్రువు చుట్టుముట్టాడు. హిజ్కియాను ప్రజలను, దేవుణ్ణి ఆయన దూషిస్తూ ఉన్నాడు. రాజుని, దేవుణ్ణి కూడా ఆయన దూషిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో హిజ్కియా చేసిన పని, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయనకున్న బాధనంతా కూడా శత్రువు ఏం చేస్తున్నాడు, శత్రువు పంపిన ఉత్తరాన్ని, లెటర్ను తీసుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి విప్పి అది బాగా పరిచి దాని మీద చేయి పెట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో సవాళ్ళు, శత్రు భయము,
ఒకవేళ ఉంటే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. తన యందు భక్తి కలిగిన వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని తాను వినిన ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు. మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అందరం కూడా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శత్రువు చేతిలో నుంచి దేవుడిని విడిపించడానికి ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన బలము కలిగిన వాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుడు ఆ మాట చెప్పాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అక్కడ జరిగింది ఏమనగా 35వ వచనం చూడండి. 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో నుంచి 185,000 మందిని హతము చేసెను. ఉదయం నా జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు, ముందే చెప్పాను కదా అష్షూరుకి రాజధాని నినివే, కనుక ఆ పట్టణానికి వెళ్ళి నివసించిన తర్వాత అతడు నిస్రోకను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెలకును షరెజును ఖడ్గంతో అతన్ని చంపి అరాబు దేశంలోనికి తప్పించుకొని పోయిరి అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ముందే చెప్పాడు, శత్రువు చేతిలో నుంచి ఆయన విడిపిస్తాడు. శత్రువు ఎంత బలము కలిగిన వాడైనా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుడి కంటే బలము కలిగిన వాడు కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ శత్రువు కంటే గొప్పవాడు. ఈ లోక సంబంధమైన మనుషులే కాదు, సాతానుడు కూడా మనకి శత్రువే. మనుషుల్లో దూరి సాతానంలోనే కొమ్ములు, తోక, రెక్కలు ఎదుర్కొంటూ రావటం కాదు. ఒక స్పిరిట్, ఆత్మ మనకు కనపడకుండానే మనుషుల్లో దూరి మనుషుల్ని ప్రేరేపిస్తాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, మనం పోరాడేది దురాత్మలతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద ఉన్న అధిపతులతో మనం పోరాడుతున్నాం, మనుషులతో కాదు మనం పోరాడేది అన్న విషయాన్ని. మన పోరాటం ఎవరితో, మన యుద్ధం ఎవరితో, మనతో యుద్ధం చేయడానికి ఎవరు వస్తారు అన్న విషయాన్ని సంఘానికి, ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం దేవుని యందు భక్తి కలిగి ఉంటే శత్రువు ఎంత గొప్పవాడైనా దేవుడు వారి చేతుల్లోంచి మనల్ని విడిపిస్తాడు అన్న విషయాన్ని సందర్భంలో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. ఇక 3వది నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మనం చూసినట్లయితే బైబిల్ చూడండి అందరూ. 7వ అధ్యాయం 1-2 వచనాలు నెహెమ్యా గ్రంథం. నేను ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. హనన్యా గురించి ఇక్కడ చెప్పిన మాట, నెహెమ్యా 52 రోజుల్లో ప్రాకారం ఆయన కట్టేశాడు దేవుని కృపను బట్టి. అంత మాత్రమే కాదు, తలుపులు నిలిపాడు. అవన్నీ చేసిన తర్వాత ద్వారపాలకుల్ని, గాయకుల్ని, లేవీల్ని అందరినీ కూడా ఏర్పాటు చేశాడు. అధికారం ఎవరికి ఇవ్వాలి అనుకుంటే తన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, హనన్యా అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరికి అధికారం ఇచ్చారు. కానీ అక్కడ హనన్యా గురించి ఆ రాయబడిన మాట ఏంటంటే నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని యందు భక్తి కలిగి మనం ఉంటే దేవుడు మనకి అధికారాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదే వారిగా పరిపాలన చేసేవారిలాగా మనం అంటాం. ఇక్కడే కాదు, రాబో లోకంలో నిత్య జీవంలో కూడా యేసు ప్రభువు వారు 1000 ఏళ్ల పరిపాలన సమయంలో కూడా ఆయనతో కూడా మనం ఏలేవారిగా, పరిపాలన చేసేవారిగా మనం ఉంటాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ లోకంలో కూడా
ఆయన అప్పుడు దాకా ఒక సామాన్యమైన వ్యక్తి, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు హనన్య. కానీ ఎప్పుడైతే ఈ వర్క్ అంతా పూర్తయిందో అధికారిగా ఎవరిని పెట్టాలి అని ఆలోచన చేసి నెహెమ్యా ఆ వ్యక్తిని, హనన్య అనే వ్యక్తిని అపాయింట్ చేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నమ్మకమైన వాడు. అందరికంటే యూదులు చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వాళ్ళందరికంటే ఎక్కువగా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు ఏలేవారిగా అధికారం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వది, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే కీర్తనల గ్రంథం 34:7లో యెహోవా యందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవదూతలు వచ్చి మనకు పరిచర్య చేసేటట్లుగా కృప కలిగిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం వల్ల మనకి ఎంత ప్రయోజనం, ఎంత లాభం ఉన్నది అన్న విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో రాజు వచ్చి దానియేలును అడుగుతాడు. ఆ దినాల్లో దానియేలు ఆ ప్రపంచంలో రాజు తర్వాత ప్రపంచంలోనే ఆ దినాల్లో ప్రపంచాన్ని జయించాడు నెబుకద్నెజరు. ఆయన తర్వాత ఆయన కుమారుడు, ఆయన మనవడు, ఇలాగ ఒకరి తర్వాత ఒకరు ప్రపంచాన్ని కొన్ని సంవత్సరాలు ఏలేరు వాడు. ఆ సందర్భంలో దర్యావేష్ దానియేలు మీద ఏదైనా తప్పు మోపాలని అక్కడ ఉన్న ప్రజలందరూ ఎదురు చూశారు. ఎవరి వల్ల కావట్లేదు. 5వ వచనంలో రాయబడిన దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుని విషయంలో తప్ప ఈయన మీద మనం ఏ తప్పు మోపలేము. కారణం ఏంటంటే దానియేలు బానిసగా వచ్చాడు. దానియేలు బానిసగా వచ్చి ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు, ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాడు. చక్రవర్తి తర్వాత స్థాయి దానియేలుదే. ఈ విషయాలు 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చదివితే క్లియర్గా అర్థమైంది. ఆ దినాల్లో ఉన్న ప్రపంచం అందరినీ కొన్ని సంస్థానాలుగా 120 సంస్థానాలుగా విభాగించారు. వాటన్నింటిలో 120 సంస్థానాల మీద 3 అధిపతులు నియమించారు. ఆ 3లో ప్రాముఖ్యమైన వాడు దానియేలు అన్నమాట దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇక దానియేలు అంత పై స్థాయిలో ఉండటం వాళ్ళకి ఇష్టం లేక దానియేలు మీద ఏదన్నా నింద మోపాలంటున్నాడు. పాపం అన్ని విషయాల్లో ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు దానియేలు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని విషయంలో తప్ప ఈయన మీద నేరం మోపడం కష్టమని వాళ్ళందరూ 122 మంది, అంటే 120 సంస్థానాలు, 3 అధిపతులు, 3లో దానియేలు కూడా ఒకటి, ఆయన పక్కన పెట్టేస్తే ఈ 122 మంది కుమ్మక్కై ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనకు వచ్చి దర్యావేష రాజు దగ్గరకు వస్తారు. రాజా, ఎవరైనా సరే 30 దినాలంటే ఒక నెల రోజులు ఏ దేవుడికి కానీ ఏ దేవతకు కానీ ప్రార్థన చేయటం, పూజలు చేయటం కుదరదు. ఏమన్నా మనం చేసేది ఉంటే రాజుపైన నీ దగ్గరికి వచ్చి మనం చేయాలి. మనవాడికి ఈ ఐడియా సూపర్ లాగా ఉంది. ఎందుకంటే తనే దేవుడిగా ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ కుర్రవాడు. అందుకని ఓకే అన్నాడు. వీళ్ళు కుట్రంతా దానియేలు మీదే ఫోకస్ చేశారు. ఆ విషయం రాజుకు తెలియదు. దానియేలుకి రాజు అంటే మహా ఇష్టం బాబు. ఒకవేళ ఎవడైనా పూజ చేసినా ప్రార్థన చేసినా వాడిని తీసుకెళ్లి సింహాలయంలో పడేయాలి ఆహారం. ఇది శాసనం. వెంటనే శాసనం రిలీజ్ చేయబడింది. ఇట్టి శాసనం బయలుదేరిందని తెలిసినప్పటికీ దానియేలు యథాప్రకారం ముమ్మారు ప్రార్థన చేయటం ఆయన మానలేదు. తన ఇంటి కిటికీ యెరూషలేము వైపు ఓపెన్ చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నిర్ధారణ అయింది. దానియేలు ప్రార్థన చేసేది దేవునికి అన్న విషయం సమాచారం రాజు దాకా వచ్చింది. ఇక రాజు మాట తప్పకూడదు కాదు. దానియేలు తీసుకెళ్ళి సింహాలయంలో వేసేది. రాజుకు దానియేలు అంటే ఎంత ఇష్టం అంటే ఆ రాత్రి ఆయన ఉపవాసం ఉన్నాడు. చెలికత్తెలు కూడా నాట్యం ఆడటానికి అవకాశమే లేదు. ఎప్పుడు తెల్లారిందా, ఎప్పుడు పొద్దుగాల అయిందా, మార్నింగ్ అయిందని ఎదురు చూస్తూ ఉన్నాడు. దానియేలుకి ఏమైందా, అసలు బతికేడా లేదా,
ఆయన అంటే అంత ఇష్టం. అందుకని మార్నింగ్ సింహాల ఆ గుహ దగ్గరికి వెళ్ళి జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించిన అంటాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వెంటనే దానియేలు ఆ గుహలో నుంచి 6వ అధ్యాయం 22వ వచనంలో దానియేలు గ్రంథంలో ఈ మాట ఉంటుంది. రాజా, నేను నా దేవుని దృష్టిలో ఏ నేరమైనను తప్పైనను చేయలేదు. రాజువైన నీ దృష్టిలో కూడా ఏ నేరము ఏ తప్పైనను నేను చేయలేదు. రాత్రి వేళ దేవుడు తన దూతను పంపించి నాకు ఈ హాని చేయకుండా సింహాల నోళ్ళు మూయించాడు. చెప్పగలడు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే తన దేవదూతలను పంపించి దేవుడు కాపాడుతాడు అనడానికి దానియేలు జీవితమే నిదర్శనం. ఇక దానియేలు చనిపోయాడని అందరూ ఖుషి అయిపోయారు పాపం. కానీ దేవుని యందు భయము భక్తి కలిగాడు కనుక ఆయనని రక్షించడానికి దేవుడు ఆ రాత్రే, అసలు నేను అనుకుంటాను దానియేలు కంటే ముందే దేవదూతను దేవుడు సింహాలలో పంపేశాడు. దానియేలు రాకపోతే వాటి నోళ్ళు మూసేయి అన్నాడంతే. దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ఊహించని కార్యాలు, నీకు ఆలోచన కూడా రావు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావని దేవుని వాక్యంలో రాయబడింది కదా. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు తన దూతల్ని కావలి పెట్టి మనల్ని తన ప్రజలను రక్షిస్తాడు. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం 4 నుంచి 10 వరకు మనం చదివితే ఈ విషయం కూడా మన అందరికీ తెలిసిందే. యాకోబును అప్పటికే ఖడ్గంతో చంపిస్తాడు. యూదులకు ఇష్టమైన కార్యమని పేతురు కూడా చంపడానికి సరసాల్లో 16 మంది సైనికులు, ఒక్కరిద్దరు కాదు, 4 దుష్టములను రాయబడింది. కింద పుట్టినోట్స్లో 16 అని రాయబడింది. 16 మంది కాపలా కాస్తున్నాడు. మనోడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సంఘమైతే ప్రార్థన చేస్తామన్నది. దేవుడు ఆ రాత్రి వేళ పేతురు దగ్గరికి దేవదూతను పంపించి విడిపించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు ఏ విధముగానైనాను ఆయన మనల్ని అపాయము నుంచి తప్పిస్తాడు. సమస్యలు రావు అని నేను చెప్పట్లేదు. అపాయం రాకపోతే అపాయం నుంచి తప్పించినట్లు ఎలా తెలిసింది? ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడు మరణం నుంచి నన్ను విడిపించాడు అని చెప్తాను. ఆ మరణం అంచుల దాకా నేను వెళ్ళకపోతే మరణం నుంచి దేవుడు నన్ను విడిపించాడని నేను ఎలా చెప్పగలను? కరోనా టైంలో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. 1 అవర్ టైం ఇచ్చారు అంతే. ఇక నా కళ్ళ ముందే 32 మంది చనిపోయారు. ఇక అయిపోయింది నా పని అనుకున్నా. నా కోసం వేల మంది ప్రార్థన చేశారు. సంఘం కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. అసెంబ్లీ సంఘాలు, విశ్వాసులందరూ ప్రార్థన చేశారు. నాకు తెలిసిన వారు, నన్ను ప్రేమించే వారు కూడా నా కొరకు ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన బట్టి దేవుడు తన ప్రత్యక్షతను నాకు ఇచ్చి మరణము అంచులు దాకే వెళ్ళిన నన్ను దేవుడు ఆయుష్ పొడిగించి ఈ దినాన సజీవుడిగా నన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, అపాయాలు రావు, సమస్యలు రావు, ఇబ్బందులే ఉండవు అని నేను చెప్పట్లా, బైబిల్ కూడా చెప్పలేదు. యేసయ్య అన్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా నేను మీతో ఈ సంగతులు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను అన్నాడు. హల్లెలూయా. శ్రమ వస్తుంది అని యేసయ్య చెప్పాడు. పేతురుకు శ్రమ వచ్చింది. తెల్లారితే చనిపోవాలి. సంఖ్యలతో బంధించబడ్డాడు. 16 మంది సైనికులు కాపలాగా ఉన్నారు. అయితే రాత్రికి రాత్రి దేవుడు అద్భుతం చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కనుక దేవుడు తన దూతను పంపించి ఆయనకు విడుదల అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 5వ విషయం, కీర్తనల గ్రంథం 103వ కీర్తన చూడండి ఒకసారి. 103వ
11వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనకు ఉండే ప్రయోజనం, లేకపోతే మనకు వచ్చే మన యొక్క లాభం ఏంటంటే ఆయన కృపను పొందుకుంటాం. ఆయన కృప ప్రపంచంలో ఉన్న విలువైన వాటన్నిటికంటే ఆయన కృప చాలా విలువైనది. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు ఆయనకున్న శ్రమ, బాధ, ఆ ఇబ్బంది తట్టుకోలేక దేవుని సన్నిధిలో ఒకే సమస్య కొరకు, ఆయనకున్న ఇబ్బంది కొరకు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. 3 సార్లు, ఒకసారిగా. ఈ మాటలు 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు ఇంటికాడ చదవండి. నేను చెప్పాను, దేవుడు తన యందు భయము భక్తి కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. ఏలియా గురించి మనం విన్నాం కదా, కరువు వస్తుంది 3.5 సంవత్సరాలని ఆయన ప్రకటన చేశాడు. ఆ కరువు ఉన్న స్థలంలోనే ఏలియా అక్కడ ఉండాల్సి వచ్చింది. అయినా దేవుడు అద్భుతంగా కాకోలానికి ఆజ్ఞాపించి రొట్టె మాంసం తినేటట్లుగా, ఒక మాటలో చెప్పాలంటే రాజభోజనం, కరువులో సమృద్ధిని, ఆయన సమృద్ధికరమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారాన్ని ఆయన భుజించేటట్లుగా దేవుడు చేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు, దేవునికి విధేయత చూపించాడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. కాబట్టి దేవుడు కాపుల చేత పోషించాడు. ఈ సంగమా, పేదరికంతో, ఇబ్బందులతో ఒకవేళ ఉండొచ్చు. నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన నీకు ఆహారాన్ని ప్రజలతో మాట్లాడి సప్లై చేయగలిగిన సమర్థుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో రాయబడింది, అపోస్తలుల కార్యక్రమం 10వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం చూసినట్లయితే, తన యందు భయము భక్తి కలిగిన వారికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. కొర్నేలి అనే ఒక శతాధిపతి గురించి 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యక్రమం 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయించు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలించి మంచి 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట ఆయన విన్నాడు. దైవ ప్రత్యక్షత ఆయన పొందుకున్నాడు. ఈ మాటలు వింటుండగా సంగమా, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావా? దైవ ప్రత్యక్షత నువ్వు పొందుకోక ఎంతకాలమైంది? దేవుడు అనేక రీతులుగా తన ప్రత్యక్షతను తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో భక్తులకు ఆయన అలాగనే తన ప్రత్యక్షత అనుగ్రహించాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక కొర్నేలి అన్యుడే, కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. ఇంకా రక్షణ పొందలేదు. యేసుక్రీస్తు వారి గురించి ఆయన విని ఉన్నాడు, దేవుని గురించి కొంత తెలుసుకొని ఉన్నాడు, సంపూర్తిగా కాదు, కొంత ఎరిగి ఉన్నాడు. అయితే దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు తన దూతను పంపించాడు, పేతురు ద్వారా రక్షణ సువార్తను వినిపించాడు. ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. ప్రియులారా, దేవుని యందు భయము భక్తి కలిగిన వాటికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కీర్తన గ్రంథం 130వ కీర్తన 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు దేవుని చేత క్షమాపణ పొందుతారు. క్షమాపణ అనేది వాళ్ళకు దొరికింది. ఇంతకీ నీ పాపాలకి నివృత్తి నీకు దొరికిందా?
ఈ మాటలు వింటున్న నీవు పాప క్షమాపణ పొందిన అనుభవంలో నువ్వు ఉన్నావా? ఒకవేళ వింటే దేవునికి మహిమ కలుగునుగా. లేని పక్షాన యేసు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలు, సమస్త సృష్టిని తన నోటి వాక్కు ద్వారా కలుగు అని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, దాంట్లో 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయుడై లోబడి, 3.5 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి, మనిషిగా బ్రతకాలంటే, మనిషి దేవుడు కోరినట్లుగా ఉండాలి అంటే, మనిషి దైవరాజ్యాన్ని లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏమి చేయాలని దివ్యమైన బోధనలు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయా సందర్భాల్లో అనేకమైన రోగాలతో ఉన్నవారు, దెయ్యాలతో పీడింపబడుతున్నవారు, సమస్యలతో ఉన్నవారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారి మీద కనికరపడి వారిని బట్టి వారిని బాగు చేశాడని సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతటితో ఆగకుండా ఆయన విలువైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు సిలువలో దారపోయటానికి ఆయన ఇష్టపడ్డాడు. యేసు రక్తము ప్రతి పాపం నుంచి విడిపించి మనుషుల్ని పరిశుద్ధులుగా లేక పవిత్రులుగా చేయనని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే దైవ క్షమాపణ, దేవుని చేత క్షమాపణ పొందిన వ్యక్తిగా ఉంటావు. ఈ మాటలు వింటున్న నీవు ఈ అనుభవం నీకు లేకపోతే ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము రేపునేది కాదు. క్షమాపణ పొందిన అనుభవం నీకు లేకపోతే యేసు ప్రభువారు సిలువలో చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన తన పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేత మనం విమోచింపబడ్డాం. ఆయన రక్తం ద్వారా మనకు క్షమాపణ అని పేతురు గారు తన పత్రికలో చెప్పాడు. కనుక ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందిన అనుభవం లేకపోతే, క్షమించబడిన అనుభవం లేకపోతే, ఇది అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినము, రేపు అనేది ఇది కాదు. మనుషుడా, నువ్వెవరిపైనను సరే నీ బ్రతుకు అల్పమైనది, స్వల్పమైనది, నీటి పొడుగు లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఎప్పుడు ఏమైందో కూడా మనకు తెలవదు. అయితే నేడు అనే సమయం ఉండగానే నిన్ను ప్రేమించి, నీ కొరకు శ్రమలు అనుభవించి, శిలువలో రక్తం కార్చి, చంపబడి, సమాధి చేయబడి, ఆయన 3వ రోజు మరణాన్ని, సమాధిని, బండను, సమస్తాన్ని జయించి తిరిగి లేచి మరలా ఆయన నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. కనుక యేసు ప్రభు ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తారో అటు వారు రక్షణ పొందుతారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా, పరిశుద్ధపరచబడిన ప్రతి ఒక్కరు కూడా దైవరాజ్యాల్లో ప్రవేశించే హక్కు మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసు ఉదయకాల సమయంలో యేసు త్వరగా రాబోతున్నాడు అన్న విషయాన్ని మనం గమనించి, ఆయన మన కోసం ఏమి చేశాడు అన్న విషయాన్ని మన మనసులో మనం ధ్యానం చేసుకొని పాప క్షమాపణ పొందాలి. పాపంతో ఉన్నవాడు ఎవడ కూడా దైవరాజ్యంలో ప్రవేశించలేడు. అందుకని తను ఉండే దగ్గర మనల్ని ఉంచుకోవాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు దాచుకొచ్చాడు. దేవుని వాక్యంలో 134 యెహోవా యందు భయము భక్తి కలిగిన వారికి, భయభక్తులు కలిగిన వారికి కృప దొరుకును అని కింద వచనంలో రాయబడింది. క్షమాపణ దొరుకునని 4వ వచనంలో రాయబడింది. ఈ అనుభవం నీకు లేకపోతే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా దేవుడు నేను హెచ్చరిస్తూ ఉండగా ఆయన దగ్గరకు రా. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించని ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందును అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో లేఖనం సెలవిస్తూ ఉన్నది. కనుక రక్షింపబడ్డావా? క్షమాపణ పొందావా? నువ్వు ధన్యుడివే. దేవుని కొరకు విశ్వాసవీరుడిగా, విశ్వాసవీరురాలుగా బ్రతుకు. ఒకవేళ నువ్వు ఇంకా క్షమాపణ పొందలేదా? యేసయ్య నీ కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయించు. నన్ను క్షమించు ప్రభువా అని నీ నోటితో నువ్వు అడిగితే, నీ బలహీనతలు, పాపాలు ఎవరో చెవులో చెప్పాల్సిన అక్కర్లేదు. నువ్వు ఉన్న చోటనే యేసయ్యతో చెప్తే
తండ్రితో చెబితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఇదిగో లోపడమల్లని జనుల కొరకు దినవేళ నా చేతులు చాపుచున్నాను అనే గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ గణం, రేపు నీది కాదు. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనకు ప్రయోజనాలు ఏంటో చాలా విషయాలు విన్నాం. ఒకటి, మనం క్షేమంగా ఉంటాం. రెండవది, శత్రువుల చేతిలో నుంచి మనం విడిపించబడతాం. మూడవది, దేవుడు ఏలే అధికారాన్ని మనకిస్తాడు. నాలుగవది, తన దూతలను కావలి ఉండి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఐదవది, ఆయన కృప చూపిస్తాడు, మన మీద జాలి పడతాడు. ఆరవది, ఆయన మనకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఏడవది, ఆయన దైవ ప్రత్యక్షత మనకిస్తాడు. ఎనిమిదవది, ఆయన దగ్గర క్షమాపణ పొందుకుంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా సూటిగా నీతో మాట్లాడాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండకపోతే ఈ రోజైనా ఒక తీర్మానం చేస్తుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అసలు దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి యథార్థంగా ప్రవర్తిస్తాడు. చెడుతనానికి దూరంగా ఉంటాడు. చెడుతనానికి వైదొలగుతాడు, దూరంగా ఉంటాడు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? చెడుతనాన్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించలేవు. దేవుని యందు భయము భక్తి నువ్వు నిలిపి ఉండలేవు. యథార్థత నీలో లేకపోతే భయము భక్తి లేని వ్యక్తివే నీవు. కనుక ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలని సొంతం చేసుకోవాలంటే దేవా నీ యందు భయము భక్తి కలిగి నేను బ్రతుకున్నట్లుగా నీ సహాయం మాకు అనుగ్రహించిన ఆయనని అందరం కూడా ప్రభువుని మరొకసారి అడుగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన దేవా, మహోన్నతుడా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారం దినాన మీరు మాతో మాట్లాడిన విధానం కొరకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నేను భయము భక్తి కలిగి ఉండటం వల్ల మాకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు మాతో మాట్లాడారు. ఈ భక్తుల జీవితాలు మా ముందుంచారు నాయన. అసలు నేను భయము భక్తి కలిగి ఉండటంటే చెడుతనాన్ని విసర్జించుటని, యథార్థముగా ప్రవర్తించుటని మీరు మాకు సెలవిచ్చారు ప్రభు. చెడుతనం నుంచి దూరంగా తొలగిపోవటని మీరు సెలవిచ్చారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన వారమై నీ కొరకు యథార్థంగా బ్రతుకుతూ నీ యందు భయము భక్తి కలిగి నాయన మేము బ్రతకడానికి సహాయం చేయండి. నిన్న వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి నాయన. ఈ అనుభవాలు 8 అనుభవాలు బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపతోడు ఉంచండి, సహాయం చేయండి, మీరు మహిమను పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమైన నిత్య సన్నిధి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.